యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం తం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేసో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం. ముందర శ్లోకంలో తను వేదాలలో సామవేదాన్ని అని, దేవతలలో ఇంద్రుడను అని, ఇంద్రియాలలో మనస్సుని అని, ప్రాణులలో చైతన్యము తానే అయి ఉన్నాను అని చెప్పాడు. ఇంకా ఆదిత్యులలో తాను విష్ణువును అని కూడా చెప్పాడు. ఇప్పుడు రుద్రులలో శివుడను అని చెప్తున్నాడు. రుద్ అంటే దుఃఖము, ద్ర అంటే ద్రావయతి అంటే తొలగించేవాడు అని అర్థం. శంకర అంటే శం అంటే మంగళము, కరహ అంటే కలిగించేవాడు అని అర్థం. రుద్రులు 11 మంది. వీరిని ఏకాదశ రుద్రులు అంటారు. వాళ్ళు ఎవరంటే హరుడు, బహురూపుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, వృషాకపి, శంభువు, కపర్ది, రైవతుడు, మృగవ్యాధుడు, శర్వుడు, కపాలి. వీళ్ళని ఏకాదశ రుద్రులు అంటారు. వీరిలో శంభవ ఆయనే శంకరుడుగా అవుతున్నాడు. శంకర అంటే ఏ ఇంట్లో శంకరుడు ఉంటాడో ఆ ఇల్లు అంతా మంగళప్రదంగా ఉంటుంది. ధనానికి అధిపతి అయిన కుబేరుణ్ణే తాను, యక్షులలోనూ రాక్షసులలోనూ తాను పావకుడను. అష్టవసువులు అంటే ధరుడు, ధ్రువుడు, సోముడు, అహుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు. వీరిని అష్టవసువులు అంటారు. వారిలో పరమ పవిత్రమైనటువంటి వ్యక్తిని తానే అని చెప్తున్నాడు. ఈ రకంగా అన్నిట్లో రుద్రులలో తాను శివుడని అని, ఏకాదశ రుద్రుల్లో రుద్రుడను తానే అని చెప్తున్నాడు. అగ్ని తానే అని చెప్తున్నాడు. శిఖరిణాం మేరుహు అంటే శిఖరాలలో మేరుపర్వతం లాంటి వాడని చెప్తున్నాడు. మేరుపర్వత శిఖరం అంతా బంగారుమయం. మేరుపర్వతం పాతాళలోకంలో ప్రారంభమై స్వర్గాన్ని కూడా దాటిపోయి ఉంటుందిట. వారి కీర్తి మేరుపర్వతం లాంటిది అంటారు కదా, అంటే కంటితో చూడలేనంత అనర్థం. అన్ని విభూతులు కలిగినటువంటి ఆ పరమాత్మ ప్రకృతిలో లేని ప్రదేశం అంటూ లేదు. అన్ని చోట్ల ఆయన వ్యాపించి ఉన్నాడు అని తెలియజేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ యొక్క ఆవిర్భావము, పరమాత్మ యొక్క అస్తిత్వము ఎక్కడెక్కడ ఉందో తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.